హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు? లంచ్ అయిందా? మా లంచ్ అయింది, కానీ నువ్వేందమ్మా డంపింగ్ యార్డ్ ముందలేసుకొని కూర్చున్నావు? చెత్తను కూడా ఇంట్లో దాచుకుంటారా ఏంటి? చెత్త అనుకుంటున్నారు కదా. ఏం లేదండి బాబు, రోజు స్టిచ్ చేసిన తర్వాత వాటిలలో మిగిలిన క్లాత్స్ ఉంటాయి కదా, వాటిలో కొంచెం పెద్దవి గ్రేడ్ చేసి దాచిపెట్టడం నాకు అలవాటండి. ఏది కుట్టినా మిగిలిన క్లాత్ వేస్టే కదా, అది దాచుకొని నువ్వేం చేస్తావక్క అనకండి. ఎవ్రీ 2 months కి 3 months కి ఒకసారి వాటన్నిటిని ఇలా కింద గుమ్మరించుకుంటాను నేను దాచుకున్న వాటిలలో పనికొచ్చేవి పనికిరానివి అని 2 రకాలుగా మా అమ్మ అయితే మళ్ళీ గ్రేడ్ చేస్తుంది. కొంచెం పెద్దగా ఉండి క్లాత్ మనకి దేనికి పనికిరాదనుకుంటే మాత్రం వాటినైతే దిండు కవర్ గా కుట్టేస్తాను. చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదండి, వేటికి పనికిరానివి, వాటినైతే దిండు కవర్ లో కుక్కేస్తాం. ఒక్కొక్కసారి లైనింగ్ క్లాత్స్ కూడా కొంచెం పెద్దగా మిగులుతూ ఉంటాయి. బ్లౌజెస్ కి షేప్ పట్టీల క్లాత్ తక్కువైనప్పుడు వాటినైతే వేస్తూ ఉంటానండి నేను. ఇంకా పెద్దగా మిగిలిందనుకో పిల్లలకి లైనింగ్ కింద యూజ్ చేస్తాను. ఒకే కలర్ వచ్చినప్పుడు వాటిని దాచిపెట్టి వాటిని జాయిన్ చేసి లైనింగ్ల కింద యూజ్ చేస్తాను నేను. మంచివి వేరు చేయంగా మిగిలిన క్లాత్స్ మొత్తం పెట్టి నేను 5 దిండ్లు ప్రిపేర్ చేశాను. వాటి మీదకి దిండు కవర్లు కూడా ప్రిపేర్ చేశాను. క్లాత్స్ అయితే చాలా ఉన్నాయండి. మరీ పెద్ద పిల్లలకు కాదు, కానీ 1 year బేబీకి సరిపోయే ఫ్యాబ్రిక్స్ అయితే మిగిలినవి చాలా ఉన్నాయి నా దగ్గర. మన సబ్స్క్రైబర్లలో ఎవరైనా 1 year బేబీ ఉన్న వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ మంత్ ఎండింగ్ లో గివ్ అవే ఇద్దామనుకుంటున్నాను. నాకు వీలైనంత వరకు అయితే ఫ్రాక్స్ కుట్టి ఇద్దామనుకుంటున్నాను 1 year పిల్లలకి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఆలు లేదు చూలు లేదు, అల్లుడు పేరు సోమలింగం అన్నట్టుంది నా కథ. ఈ వీడియోలకు దగ్గర అవుతున్నా కూడా మానిటైజేషన్ అయితే కాలేదండి. సపోర్ట్ ఉంటే తప్పకుండా మానిటైజేషన్ అవుతుంది. సపోర్ట్ అయితే చేయండి. నేను ఈ రోజు ప్రిపేర్ చేసుకున్న దిండ్లు అయితే ఇవేనండి. వీటితో పాటు నేను మా పాపకి ఫ్రాక్ కూడా స్టిచ్ చేశాను, అది ఇదే. మరో మంచి వీడియోతో కలుద్దాం. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.